గురుగారు, స్తోత్రాలలో ఆదిత్య హృదయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ఎందుకు వర్ధిల్లుతున్నాడు? ఆదిత్య హృదయం అనేటువంటిది కేవలం స్తోత్రం మాత్రమే కాదమ్మా, మంత్రం. అది చాలా గొప్పది. మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి రహస్యము, మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా 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 ఆ జపం చేసిన శక్తి చేత ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. ఏ స్థితిలో మనల్ని కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది. అంత గొప్ప స్థితి కేవలం ఆ శబ్దానికి ఉన్నది. ఆ మంత్రం యొక్క శబ్దానికి, నాదము అంటాం దాన్ని, ఆ నాదానికి ఉన్నది అంత శక్తి. ఆ కారణం చేత ఆ శబ్దం వల్ల ఆ సూర్యభగవానుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ నాదం వల్ల కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ యోగం వల్ల కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. అందువల్ల ఆ మంత్రము ఏదైతే ఉన్నదో ఆ సూర్య మంత్రం వల్ల, ఆ మంత్రం యొక్క శక్తి వల్ల మనం అందరం కాపాడబడుతున్నాం. ఈ ఆదిత్య హృదయమే మంత్రము అని మనం చెప్పుకుంటున్నాం. రామాయణంలో ఇవ్వబడిన మంత్రాలు రెండు, ఒకటి సుందరకాండ, ఒకటి ఆదిత్య హృదయం. రామచంద్రునికే సాక్షాత్తు భగవంతుడు రామచంద్రుడు అని మనం చెప్పుకుంటున్నాం. అటువంటి రామచంద్రునికే రావణాసుర సంహార సమయంలో ఎన్ని రకములైనటువంటి అస్త్రములు శస్త్రములు ప్రయోగించినా రావణాసురుడు సంహరింపబడటం లేదు. ఎలా సంహరింపబడతాడు అనేటువంటిది ఒక సమస్యగా ఏర్పడింది. ఎన్ని రోజులు యుద్ధం జరిగిన తర్వాత అతడికి ఆ సమస్య వచ్చింది రామచంద్రునకు. అప్పుడు అగస్త్యుల వారు అక్కడ ప్రత్యక్షమై రామునకు ఉపదేశం చేసిన మంత్రమే ఆదిత్య హృదయము. సర్వకార్య సాఫల్యతను కలిగించేటువంటిది. రామ రామ మహాబాహో శృణు గుహ్య సనాతనం. నేను నీకు సనాతనమైనటువంటి రహస్యమైనటువంటి ఒక విషయాన్ని చెబుతున్నాను, వినవయ్యా అని అగస్త్యుల వారు రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. సనాతనమైనటువంటి వేదధర్మమైనటువంటి ఒకానొక మంత్రాన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నానయ్యా, దాన్ని నీవు కూర్చుని పఠించు. ఏం చేస్తే అతడు సంహరింపబడతాడో ఆ ఆదిత్యుడే నీకు తెలియచేస్తాడు అన్న విషయాన్ని చెప్పి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. రామచంద్రునికి అప్పుడు ఏం చేయాలో తోచింది. ఆ కారణం చేత రావణాసురుడు సంహరింపబడ్డాడు, తన భార్య రక్షింపబడింది. కనుక సకల కార్యసిద్ధి కొరకు మనం కూడా ఈనాటికి నిత్యము ఆ సూర్యభగవానుని ఎదురుగా నిలబడి నమస్కారం చేసి తతో యుద్ధ పరిశ్రాంతం రావణం జాగ్రత్త దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య అభ్యమభ్యాగతోరణం అని ఆ స్తోత్రాన్ని కనుక మనం పరిపూర్ణంగా పఠనం చేసినట్లయితే రెండు ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యభగవానునికి ఎదురుగా నిలబడినప్పుడు ఆ డి విటమిన్ రావటం చేత ఆరోగ్యం కలుగుతుంది. రెండవ ప్రయోజనం, ఆ మంత్రాన్ని చదవటం చేత రామచంద్రుడు ఎంత దివ్యమైన ఫలితాన్ని పొందాడో మనం కూడా అంతే పొందుతాం. కాకపోతే రాముడు కనుక అప్పటికప్పుడు ఫలితాన్ని పొందాడు, మనం కనుక కొంతకాలం తరువాత పొందుతాం. అంత గొప్పది ఆదిత్య హృదయం.